So, hi everyone, welcome to my digital reliability channel. So, ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఒసింట్, ఓఎస్ఐఎన్డి. ఒసింట్ అంటే ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ టూల్. ఇది ఏంటంటే బేసిక్గా ఈ టూల్ మీ పబ్లిక్గా ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని గ్యాదర్ చేసి దాని నుంచి మీ గురించి తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. యాక్చువల్గా ఇది జనరల్గా ఏదైనా కేస్ ఇన్వెస్టిగేషన్స్లో, ఫారెన్సిక్స్లో ఇది ఎక్కువగా యూజ్ చేస్తారు. అండ్ సమ్ అదర్ నెగిటివ్గా కూడా యూజ్ చేసే వాళ్ళు ఉంటారు. ఐ మీన్ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీ డిజిటల్ మీడియాని, మీ డిజిటల్ అకౌంట్స్ని మిస్యూజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. దట్ డిపెండ్స్ ఆన్ ది పర్సన్ హూ గాట్ యువర్ ఇన్ఫర్మేషన్. అంటే మీకు ఏ పర్సన్ దగ్గర ఇన్ఫర్మేషన్ దొరికింది, ఎవరికి దొరికింది మీ ఇన్ఫర్మేషన్ అయితే దాన్ని బట్టి ఉంటుంది. బట్ ఇదైతే మోస్ట్లీ పాపులర్. ఇది నాకు తెలిసి మోర్ దాన్ ఒక 6-7 years బ్యాక్ నుంచే ఉంది ఈ ఒసింట్ అనేది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే డిఫరెంట్ టూల్స్, ఎక్కువ టూల్స్ వచ్చాయన్నమాట. ఓకే, సో దీంట్లో ఎవరైనా ఫ్రీగా సర్టిఫై చేసుకోవాలనుకున్నారనుకోండి, దానికి నేను ఒక వెబ్సైట్ చూపిస్తాను. అక్కడ సర్టిఫికేషన్ బాగుంది అండ్ మీకు ఫుల్గా ఒసింట్ గురించి కంప్లీట్ ఐడియా వస్తుంది అనమాట. అది ఎలా యూజ్ చేయొచ్చు అనే దానికి ఒక కేస్ స్టడీ ఉంటుంది. ఓకే, సో ఈ వెబ్సైట్ చూడండి, ఇది లెర్న్ బసెల్ గవర్నెన్స్ అని చెప్పి, ఇది బసెల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గవర్నెన్స్ అని ఉంది. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో కోర్స్ చేయొచ్చు. డీటెయిల్డ్గా ఉంటుంది కోర్స్ మొత్తం. చూడండి, అప్రాక్సిమేట్లీ 5 hours అని ఉంది. మీరు ఈ కోర్స్ చేశారంటే మీకు ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ టూల్ అనమాట. ఈ ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ గురించి మీకు కంప్లీట్ ఐడియా వస్తుంది. సో ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ ఈ సర్టిఫికేట్ వ్యాలిడిటీ కూడా ఉంది. ఓకే, నేను ఆల్రెడీ చేసే చెప్తున్నాను. ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ దిస్. ఇది నేను చేశాను, నా సబ్స్క్రైబర్ కూడా యూజ్ అవుతుంది, ఫ్రీ టూల్ అనే ఉద్దేశంతో చెప్తున్నాను అనమాట. ఓకే, అండ్ ఇది ఈ కోర్స్లో భాగంగా ఏంటంటే వీళ్ళు ఒక మేబీ ఫిక్టీషియస్ కేస్ సినారియో అనుకుంటున్నా, అది క్రియేట్ చేసి దాంట్లో ఒక కేసుని ఇన్వెస్టిగేషన్ చేయించి దాని ద్వారా మీకు ఈ ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ గురించి మంచి నాలెడ్జ్ వస్తుంది అనమాట. మీరు ఆ కేస్ సినారియోని పర్ఫెక్ట్గా ఫాలో అయిపోయారంటే. సో ఇది ఒసింట్ అనేది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెర్చ్ ఇంజిన్ ఉంది, గూగుల్ కానీ, బ్రేవ్ కానీ, లేకపోతే మనకి బింగ్ కానీ, లేకపోతే రష్యాది ఉంది, సో యాండెక్స్ కానీ, ఇలా మీకు డిఫరెంట్ ఇంజిన్స్లో సెర్చ్ చేయడానికి కూడా ఇప్పుడు మీకు సెర్చ్ ఫిల్టర్స్ ఉంటాయి, పారామీటర్స్ ఉంటాయి. అట్లా సెర్చ్ చేయడం కానీ, లేదా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక వెహికల్ నెంబర్ని బట్టి ట్రేస్ చేయాలనుకున్న టూల్స్ ఏంటి, లేదా ఒక ఐపీ అడ్రస్ని పట్టుకొని వాళ్ళ గురించి డీటెయిల్స్ ఎలా తెలుసుకోవాలి, ఇలా మీకు అంటే ఇప్పుడు ఒక ట్విట్టర్ అకౌంట్లు లేదా ఇట్లాంటి వాటిలో, ట్విట్టర్ లేదా ఇంకా ఇన్స్టాగ్రామ్ కానీ, ఇలాంటి వాటిలో ఉన్న ఇన్ఫర్మేషన్ని బట్టి ఎలా మీరు ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు అనేది బాగా క్లియర్గా మీకు అర్థమవుతుంది అనమాట. మీరు కనుక ఈ కోర్స్ చేశారంటే, అండ్ ఈ కోర్స్ చేశాక మీకు సర్టిఫికేషన్ కూడా వస్తుంది. ఇది చాలా మంచి అవకాశం. సో నేను యూజ్ చేస్తున్నా, మీకు కూడా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో చెప్తున్నాను అనమాట. సో నేను దీని గురించి ఇంకా ఫర్దర్గా ఏం తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను కొంచెం దీని మీద వర్కౌట్ చేశాను అనమాట. సో బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసినప్పుడు నాకు కొన్ని ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ రిసోర్సెస్ దొరికాయి. వాటన్నిటితో కలిపి ఒక వెబ్ పేజ్ తయారు చేశాను. సో ఎవరన్నా ఈ ఒసింట్ని మీద ఏమన్నా ఎలా యూజ్ చేసుకోవాలి, రిసోర్సెస్ గురించి ఎలా చూసుకోవాలనుకున్నప్పుడు ఏంటంటే, మీరు ఇక్కడ ఉన్న ఓపెన్ రిసోర్సెస్లోంచి ట్రై చేసుకోవచ్చు. ఇది ప్రాక్టీస్ కోసం ఉపయోగపడుతుంది, ఈ లింక్స్ ఇవన్నీ. ఈ లింక్స్ అన్నీ అయితే ఇది నేను క్రియేట్ చేసింది. అండ్ ఇది ఒకటే కాకుండా మీరు ఆ కోర్స్ చేసినప్పుడు కూడా కొన్ని ఇట్లాంటి రిసోర్సెస్ గురించి కూడా చెప్తాను అనమాట. అంటే వ్యూ డిఎన్ఎస్ ఇన్ఫో అని ఉంటుంది, దాంట్లో కూడా చాలా టూల్స్ ఉంటాయి. అట్లా మీకు ఈ రిసోర్సెస్ ద్వారా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎలా గ్యాదర్ చేసుకోవాలి అనే దానికి బాగా యూజ్ అవుతుంది అనమాట. ప్రైమర్లీ ఏంటంటే ఈ మెథడాలజీ కానీ, ఇది కైండ్ ఆఫ్ ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ లాంటిది అనమాట. ఫైండింగ్ డీటెయిల్స్ ఆఫ్ ది విక్టిమ్ ఆర్ ది పర్సన్ హూ హ్యాస్ డన్ సంథింగ్ రాంగ్. ఓకే, ఆ డీటెయిల్స్ని మొత్తం లైన్అప్ చేసి టైమ్ లైన్ ఇదంతా చూసి, కొరిలేషన్ చూసి ఎవరు ఏంటి అని తెలుసుకోవడానికి ఇది ఒక ఇన్వెస్టిగేషన్ కోసం ఉపయోగపడే టూల్ లాంటిది అనమాట. ఇవన్నీ ఏంటంటే
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు గూగుల్లో ఒక పేరు పెట్టి సెర్చ్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐ షో యూ అన్ ఎగ్జాంపుల్. ఓకే, సో గూగుల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక వ్యక్తి గురించి టైప్ చేశాను అనుకోండి, సురేష్ ఎల్ఎస్సి ఏదో నోటుకు వచ్చిన పేరు టైప్ చేశాను, ఐ డోంట్ నో అనమాట సురేష్ ఎల్ఎస్ అనే ఎవరు. సో ఇలా కొట్టాను అనుకోండి, ఈ సురేష్ ఎల్ఎస్ అనే వర్డ్ ఎంతమంది దగ్గర ఉందో వాళ్ళందరూ వస్తుంది అనమాట. దాంతోపాటు ఇదిగో సురేష్ జీ అని వచ్చింది. ఇట్లా పార్షియల్ మ్యాచెస్ కూడా వచ్చేస్తాయి మీరు చూసినట్టయితే. ఇలా పార్షియల్ మ్యాచెస్ కాకుండా ఎక్స్క్లూజివ్గా రావాలనుకోండి, మీరు ఇలా కొటేషన్స్లో పెడితే మీకు ఎక్స్క్లూజివ్గా అదే పేరు ఉన్నది వస్తాయి. ఆ పేరు కాకుండా వేరే ఎక్స్టెన్షన్స్ అలాంటివి ఏమైనా ఉంటే ఆ పేర్లు దీంట్లో రావన్నమాట. సో ఇలా సెర్చ్ ఇంజన్స్లో ఫిల్టర్స్ గురించి ఉంటుంది. అట్లాగే ఇంకా డిఎన్ఎస్ ఇన్ఫర్మేషన్ గురించి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక సైట్ ఉంటుంది, వ్యూ డిఎన్ఎస్. సో ఈ వెబ్సైట్ ఉందనుకోండి, ఈ వెబ్సైట్లో మీరు ఇక్కడ మన డొమైన్ నేమ్, ఐపీ అడ్రస్ పెడితే వాళ్ళ డీటెయిల్స్ కొంతవరకు వస్తాయి. బట్ దేర్ ఆర్ లిమిటేషన్స్ అనమాట. సో సబ్జెక్ట్ టు లిమిటేషన్స్ మీకు పబ్లిక్గా అవైలబుల్గా ఉన్న ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. సో ఇలా ఒసిండ్ని యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వాడిన వ్యూ ఇన్ డిఎన్ఎస్ ఇన్ఫో అనేది కూడా నేను ఇందాక చెప్పిన కోర్సులో భాగం అనమాట. ఓకే, సో ఓవరాల్గా ఏంటంటే పబ్లిక్ ప్రొఫైల్స్ ద్వారా ఆ మనుషులు డీటెయిల్స్ తెలుసుకొని దాన్ని జరిగిన ఇన్సిడెంట్కి ఎంతవరకు రిలేట్ అవుతుందని చూసుకొని కంక్లూడ్ చేయడానికి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇది బేసిక్గా ఒక ఇన్వెస్టిగేషన్స్కి ఇలాంటి వాటికి యూజ్ అవుతుంది. బట్ ఇదే టూల్స్ని అయితే యాక్చువల్గా సైబర్ క్రైమ్ చేసే వాళ్ళు నాకు తెలిసి ఎక్కువ యూజ్ చేస్తున్నారు. ఐ మీన్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. అంటే నేను ఈ ఒసింట్ గురించి తెలుసుకున్న దాన్ని బట్టి ఎక్కువ రీసెర్చ్ చేసి వర్క్ చేసి తెలుసుకున్న దాన్ని బట్టి నాకు అర్థమైంది అంటే ఈ ఒసింట్ టూల్ని సైబర్ క్రైమ్ చేసే వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తున్నారు అని నాకు అనిపించింది అనమాట. ఓవరాల్గా న్యూస్ ఇలాంటివన్నీ, అంటే ఇప్పుడు మీరు చూస్తుంటారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, యూట్యూబ్ ఇలాంటివన్నీ చూస్తుంటారు కదా. సో అలాంటివన్నీ కూడా చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఇది ఎక్కువ సైబర్ క్రైమ్ చేసే వాళ్ళు కూడా యూజ్ చేస్తున్నారు అని చెప్పి. సో ఇప్పుడు మీరు ఈ కోర్స్ చేశారనుకోండి, మీరు పబ్లిక్లో మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడి, ఎంత మీరు మీ పబ్లిక్ ప్రొఫైల్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి, ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఇలాంటి విషయాలు మీకు బాగా అర్థమవుతాయి. ఇంకా చెప్పాలంటే మీరు మీ డిజిటల్ పబ్లిక్ ప్రొఫైల్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి, మీరు ఎక్కడన్నా కొంచెం అజాగ్రత్తగా ఉంటే నష్టాలు ఏంటి అనే విషయం గురించి తెలుసుకోవడానికి మీరు ఈ సర్టిఫికేట్ చేస్తే బాగా యూజ్ అవుతుందని నా ఒపీనియన్ అనమాట. సో అందుకని నేను ఒకసారి ఈ కోర్స్ చేయమంటున్నా. ఇది చాలా ఈజీనే కోర్సు, అంత టఫ్గా ఏముండదు. దీంట్లో మీరు ఏమి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ కోడింగ్ కానీ వాడేది ఏమి ఉండదు. జస్ట్ ఇట్లా సెర్చ్ టూల్స్ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఇలాంటి వాటి గురించి ఉంటుందన్నమాట. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. నేను మీకు చెప్పినట్టుగా ఇక్కడ ఈ వెబ్సైట్లో అప్డేట్ చేస్తాను అనమాట. ఒసింట్ యాక్చువల్లీ phase 2లో ఉంది నాకు తెలిసి. ఇది ఒసింట్ ఫండమెంటల్స్ అనమాట. సో ఈ ఒసింట్ ఫండమెంటల్స్లో ఈ వీడియోకి లింక్ అప్డేట్ చేస్తా. ఇంతకుముందు చేసిన వీడియోలు చేసినంత వరకు ఇక్కడ లింక్స్ అప్డేట్ చేస్తాను. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని మంచి వీడియోల కోసం. ఓకే, థ్యాంక్ యూ, బై బై.